మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన నిత్య జీవితంలో రోజు నేనున్నాను అంటూ గుర్తు చేసే ఒక నొప్పి ఏదైతే ఉంది అని అంటే అది మోకాలు నొప్పులు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూనే ఉన్నారు. సో మరి ఇది మన ట్రెడిషనల్లో ఎలాంటి ఎక్సర్సైజెస్ అనేవి ఉన్నాయి. సో ఇప్పటి వరకు మెహర్ గారు మనతో పాటు చాలా వీడియోస్లో మనకి బెల్లీ ఫ్యాట్ గురించి కావచ్చు, వెయిట్ లాస్, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ రోజు నీ పెయిన్స్కి సంబంధించి చిన్న చిన్న మూవ్మెంట్స్ ఎలా చేసుకోవచ్చు, ఎవరు చేసుకోవచ్చు, ఎన్ని ఉన్నాయి అనేది మనతో పాటు మెహర్ గారు చెప్తారు. మాట్లాడేద్దాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. సో మీరు చాలా వరకు మాకు చెప్పిన వీడియోస్ అన్ని చాలా బాగా కనెక్ట్ అవ్వడం జరిగింది. సో అందరికీ కూడా యూస్ఫుల్ అయినటువంటి ఈ ట్రెడిషనల్ కంటెంట్ అనేది. సో ఈ రోజు నీ పెయిన్ కి సంబంధించి నేను చెప్పినట్లు చాలా వరకు మన రోజువారీ చేసే పనుల్లో ఈ నీ పెయిన్స్ అని నేనున్నాను అని గుర్తు చేసేటువంటి ఒక నొప్పి అని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి మనకి ఎలాంటి మూవ్మెంట్స్ ఉన్నాయనేది ఈ రోజు ఆడియన్స్ కి చెప్తారా? ఖచ్చితంగా. సో నీ పెయిన్స్కి చాలా మూమెంట్స్ ఉన్నాయి. సో చిన్న చిన్న మూమెంట్సే, బేసిక్ మూమెంట్సే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ నీ పెయిన్స్ అన్ని తగ్గించవచ్చు. ఆ మూమెంట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో ముఖ్యంగా నీ పెయిన్స్ తగ్గడానికి మనకి యోగాలో చాలా సూక్ష్మ వ్యాయామాలు ఉన్నాయి. అంటే బేసిక్ వార్మప్ ఎక్సర్సైజెస్. సో ఇవన్నీ చేయడం వల్ల నీ మజిల్స్ బాగా యాక్టివేట్ అవుతాయి, బాగా స్ట్రాంగ్ అవుతాయి. సో ఇప్పుడు ఆ మూమెంట్స్ ఎలా చేయాలి చూడండి. 2 కాళ్ళు ఇలా ముందుకి చాపుకోవాలి. ఈ నీస్ని ట్యాప్ చేయాలి, ఆల్టర్నేట్ 1 by 1 ఒక్కొక్క నీ ఇలా ట్యాప్ చేస్తుండాలి, ఇలా అప్ అండ్ డౌన్. సో ఇలా ఒక 2 minutes చేయాలి. దీని తర్వాత 2 నీస్ కలిపి ట్యాప్ చేయాలి ఇలా. సో ఈ మూమెంట్స్ చేయడం వల్ల నీస్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో దాని ద్వారా మనకి నీ పెయిన్స్ అనేవి తగ్గుతాయి. దీని తర్వాత ఒక కాలు ఇలా పట్టుకొని ఈ పాదం ఇలా పైకి కిందికి చేయాలి. అంటే నీ నుండి ఫుట్ వరకు ఓన్లీ ఈ భాగాన్ని అప్ అండ్ డౌన్ చేయాలి ఇలా. 1 2 3 4 5. సో ఇలా మీరు 5 times చేయొచ్చు, 10 times చేయొచ్చు, 20 times కూడా చేయొచ్చు. సో దీని తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ చేయాలి. 1 2 3 4 5. అప్ అండ్ డౌన్, లెఫ్ట్ అండ్ రైట్. తర్వాత రొటేషన్ కూడా చేయాలి. 1 2 3 4 5. రివర్స్ 1 2 3 4 5. రిలాక్స్. ఇప్పుడు సేమ్ ఇదే ఆపోజిట్ లెగ్తో కూడా చేయాలి. కాలు పట్టుకొని ఇలా అప్ అండ్ డౌన్. 1 2 3 4 5. లెఫ్ట్ అండ్ రైట్. 1 2 3 4 5. రొటేషన్ 1 2 3 4 5. రివర్స్ 1 2 3 4 5. రిలాక్స్. దీని తర్వాత కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి 2 కాళ్ళు ఇలా షేక్ చేయాలి. సో ఇవి చూడ్డానికి చాలా చిన్న మూమెంట్సే, చాలా బేసిక్ మూమెంట్స్ అనిపిస్తాయి. కానీ ఈ సింపుల్ మూమెంట్స్ వల్లనే నీస్లో చాలా పెద్ద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ముఖ్యంగా నీ మజిల్స్, మనకి నీ పెయిన్స్ ఎక్కువగా ఎందుకు వస్తాయి అంటే మన నీస్లో ఉన్న సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది తక్కువైతే మనకి నీ పెయిన్స్ అనేవి వస్తాయి. ఎప్పుడైతే ఈ చిన్న చిన్న మూమెంట్స్ రెగ్యులర్గా చేస్తామో ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది బాగా ఉత్పత్తి అవ్వడం వల్ల న్యాచురలీ నీ పెయిన్స్ అనేవి తగ్గుతాయి. సో నెక్స్ట్, సో 2 అరపాదాలు ఇలా కలిపి బటర్ఫ్లై పోజ్ చేయాలి. బటర్ఫ్లై పొజిషన్ అంటారు. సో ఇలా నీస్ని ఫ్లాప్ చేయాలి అప్ అండ్ డౌన్, థైస్ అండ్ నీస్ని. సో ఈ మూమెంట్ చేయడం వల్ల థైస్లో, ఇన్నర్ థైస్లో మంచిగా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది అండ్ నీస్లో కూడా మంచి స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. సో ఇలా ఎంతసేపు చేయాలి? 1 minute, 2 minutes, 3 minutes, అప్ టు 5 minutes మీ ఓపిక ఉన్నంత వరకు చేయొచ్చు. ఒక 50 to 100 కౌంట్స్ చేసిన తర్వాత రిలాక్స్ అవ్వచ్చు. సో ఇలా కూర్చొని చేసిన మూమెంట్స్ అయిపోయిన తర్వాత కొన్ని పడుకొని చేసే మూమెంట్స్ కూడా ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం. సో ఇలా
శవాసనంలో పడుకోవాలి. 2 కాళ్ళు కలపాలి. సో ఇలా ఒక కాలుని 90 డిగ్రీస్ యాంగిల్లో పైకెత్తాలి. సైక్లింగ్ మూవ్మెంట్ చేయాలి ఇలా. 1 2 3 4 5. ఆ తర్వాత రివర్స్. 5 4 3 2 1. రిలాక్స్. సో ఇలా 5 times, 10 times, 20 times యాజ్ పర్ యువర్ కంఫర్ట్. ఇప్పుడు సేమ్ ఆపోజిట్ లెగ్తో కూడా చేయాలి. 1 2 3 4 5. రివర్స్. 5 4 3 2 1. రిలాక్స్. సో ఇలా సింగిల్ లెగ్ చేసిన తర్వాత 2 కాళ్ళు కలిపి చేయాలి. 1 2 3 4 5. రివర్స్. 5 4 3 2 1. రిలాక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా you. చక్కటి ఇన్ఫర్మేషన్. సో అందుకనే నీ పెయిన్స్ అనగానే మన అంటే 80s లేకపోతే 60s ఉన్న వాళ్ళే కాదు, ఈ మధ్య కాలంలో కొంచెం టీనేజ్ ఉన్న వాళ్ళు కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఈ చిన్న మూమెంట్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి అనుకున్నా. సో మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. నమస్తే.